రాయలసీమ ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్. పుల్లారెడ్డి స్వీట్స్ కి పునాది రాయలసీమ కర్నూలు జిల్లా గోకవరంలో పుల్లారెడ్డి గారి భార్య శ్రీమతి నారాయణమ్మ చేసిన స్వీట్స్ ని సైకిల్ మీద అమ్మేవారు. ఆవిడ చేతిలో తీయదనం ఇప్పుడు దేశ విదేశాల్లో ఎంతో మందికి ఇష్టమైన స్వీట్ గా మారింది. పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి స్వీట్స్ కే కాదు ఇంకా చాలా వాటికి ప్రసిద్ధి. తోపుడు బండి మీద మజ్జిగమ్మే స్థాయి నుండి విదేశాలకు తన మిఠాయిలు ఎగుమతి చేసే స్థాయి వరకు ఆయన విజయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శం. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మాత్రమే పుల్లారెడ్డి గారు అందరికీ తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన గొప్ప దాత, హిందుత్వవాది, అన్ని వర్గాలకి విద్యను ప్రోత్సహించిన విద్యావేత్త. పుల్లారెడ్డి గారు పక్క హిందుత్వవాది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. వీరి కుమారుడు గుండంపల్లి రాఘవరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అనేక ఆలయాలకు భారీ విరాళాలు ఇచ్చిన దాత. దేవభాష సంస్కృత ప్రచారానికి తన పుల్లారెడ్డి చారిటీస్ కి అనుబంధంగా సంస్కృత భాష ప్రచార సమితిని హైదరాబాద్ లో నెలకొల్పారు. ఎంత ఎదిగినా ఒదిగుండే పుల్లారెడ్డి గారు వ్యాపారంలో ఎన్నో విజయాలు చూసినా పుట్టిన గోకవరం గ్రామం కర్నూలుని మరవకుండా వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నిజమైన శ్రీమంతుడు. గోకవరం గ్రామంలో ధర్మపత్ని నారాయణమ్మ గారి పేరు మీద ఆసుపత్రి, భక్త కన్నప్ప పేరుతో ట్రైబల్ పిల్లలకు ఒక గురుకులం కట్టించారు. పెద్దగా చదువుకోకపోయినా విద్య ఆవశ్యకత తెలిసిన పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి చారిటీస్ ప్రారంభించి వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ ఇలా డజన్కు పైగా విద్యా సంస్థలు కర్నూలు, హైదరాబాద్ లో ప్రారంభించిన రెడ్డి గారు కర్నూలులో విజ్ఞానపీఠం పేరుతో ఒక అనాథాశ్రమం కట్టించారు. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల నారాయణమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు స్థాపించింది. ఇస్కాన్ వారు అడిగిందే తడువుగా హైదరాబాద్ లో ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి స్థలం ఇచ్చారు. నేడు అబిడ్స్ లో ఇస్కాన్ ఆలయం పుల్లారెడ్డి గారు ఇచ్చిన స్థలంలోనే కట్టిందే. తన వద్ద పనిచేసే అనేక మందికి సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు ప్రోత్సహించారు. నేటికి హైదరాబాద్ లో కొన్ని స్వీట్స్ దుకాణాల్లో పుల్లారెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది. ఒక విజయవంతమైన వ్యాపారానికి ఆయన చిన్నాన్న కసిరెడ్డి గారు చెప్పిన మాటలు పుల్లారెడ్డి గారి జీవితాంతం పాటించిన సూత్రాలు. ఒక స్వీట్స్ మాత్రమే కాదు, మొత్తం ఆహార రంగంలోని వ్యాపారస్తులకు ఆ మాటలు ఒక పాఠ్య పుస్తకాలు లాంటివి. అవేంటంటే, నీవు తినేదే నీ పని వాళ్ళకి పెట్టు, వ్యాపారానికి కావలసిన ముడిసరుకు నీవే కొని తెచ్చుకో, ఇతరులను పంపకు, మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము, బాలేకపోతే అమ్మకు, ధనికునికైనా దరిద్రునికైనా ఒకటే ధరకమ్ము, తూకంలో ఒక తులం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో, పాకశుద్ధి ఎంత అవసరమో వాక్కు శుద్ధి కూడా అంతే అవసరం, కనుక అబద్ధం ఆడకు. మొత్తానికి ధర్మాన్ని ఆచరించి ధనం ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ధర్మరక్షణకు ఎలా ఉపయోగించాలన్న దానికి ఒక నిఘంటు పుల్లారెడ్డి గారు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్న బిచ్చారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి అనుచరుడే ఆయనకు దగ్గరుండి షాప్ పెట్టించారు. ఇలాంటి మరెన్నో రాయలసీమ వీడియోస్ కోసం ఫాలో ప్రొద్దుటూరు 21/06 కిలోమీటర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్.